ఒకప్పుడు ఆడియో రిలీజ్లో ఉండేవి, ఇప్పుడు ఒక్కొక్క పాటకి సింగిల్స్ అనేవి రిలీజ్ చేస్తూ వచ్చారు. సో అది సినిమాకి బాగా ప్లస్ అవుతుంది. అలాగే రామ్ జోగయ్య శాస్త్రి లాంటి వాళ్ళు ఏమన్నారంటే ఒక్కొక్క పాట మీద ఫోకస్ వెళ్తుంది. సో లిరిక్స్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, సింగింగ్ పరంగా కానీ ఇది అందరికీ హెల్పే కదా అని ఆయన అన్నారు. మీరు లిరిక్స్ అంటే గుర్తొచ్చింది నాకు, మొన్న ఎవరో ఫోన్ చేశారు. ఈ పాటలు పర్టికులర్ రామ్ జోగయ్య శాస్త్రి గారి పాటలు, భరత్ అని నేను పాటలు చాలా బాగున్నాయి పాటలు. అవి కింద లిరిక్స్ కూడా ఇస్తున్నారు, ఇంగ్లీష్లో ఇస్తున్నారు. అవి తెలుగులో ఇస్తే బాగుంటుంది అని చెప్పి నాకు సజెషన్ వచ్చింది. చాలామంది ఫోన్లు చేశారు, మీరన్నా చెప్పండి సార్ అని. నేను ఎప్పుడు చెబుదాం అనుకున్నా, ఇప్పుడు కూర్చున్నప్పుడు గుర్తులేదు, ఇప్పుడు మీరు అడిగితే గుర్తొచ్చింది. నిజంగా ఆ ఇండివిజువల్గా చేయటం వల్ల ఇంతకుముందు వచ్చి పాటలు పాడుకునేటట్టు ఉండట్లేదు. ఏదో ఆ రోజు చేస్తున్నాం, మర్చిపోతున్నాం, తర్వాత అయిపోతుంది. ఇది ఇండివిజువల్ సాంగ్ వచ్చి ప్లస్ లిరిక్ కింద వస్తా అంటే మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. పాటలు మళ్ళీ ఒకరికొకరు హమ్ చేసుకుంటాను వీలుగా. అయితే తెలుగులో కూడా రాయాలని ప్రజల కోరిక, నా కోరిక కూడా. మీ ద్వారా మా సినిమా వాళ్ళందరికీ చెప్పించండి. సో అంటే ఇది ఒక ప్రమోషన్ స్ట్రాటజీ కదా సార్? అంటే లైక్ ప్రమోషన్ స్ట్రాటజీ. ఇప్పుడు పాట బాగుంటే దానికి వస్తుంది, ప్రమోట్ అవుతుంది కదా సాంగ్. Like and subscribe Eagle Media Works.